ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది. రామ్ నగర్ అనే ఒక గ్రామంలో శ్యామ్ అనే ఎంతో కష్టపడే ఒక తెలివైన రైతు ఉండేవాడు. శ్యాము వయసులో చిన్నవాడే, ఒక పేద రైతు. తను రోజు తన పొలానికి వెళ్ళి ఎంతో కష్టపడి పనిచేసేవాడు. కానీ ఈ సంవత్సరం వర్షం పడుతుందని ఏమాత్రం అనిపించడం లేదు. అది మాత్రమే కాకుండా అక్కడికి నీళ్లు రాకపోవడం వల్ల ఈసారి వేసిండే పంట మొత్తం నష్టమే అయ్యింది. శ్యాము పొలాన్ని అప్పు కోసం జమీందార్ దగ్గర పెట్టాడు. దాన్ని కూడా తను వదులుకోవాల్సి వచ్చింది. ఒకరోజు సాయంత్రం శ్యాము బాధగా ఇంటికి వచ్చాడు. తను బాధపడుతూ ఉండటం చూసిన భార్య, ఏమైందండి? ఈరోజు ఎందుకని అంత బాధగా కనిపిస్తున్నారు? ఏ సమస్య లేదుగా? సమస్య లేదని ఎలా చెప్పను? ఈసారి ఒక్క చినుకు కూడా వర్షం పడుతుందని నాకు అనిపించడం లేదు. మనకి ఎలాగో మంచి పంట రాదు. దానివల్ల ఖచ్చితంగా లాభమైతే ఉండదు. ఇక డబ్బు లేకపోతే ఏముంది, మన దగ్గర పొలం కూడా ఉండదు. అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. మీరేం దిగులు పడకండి, దేవుడు మన కోసం ఒక దారి కనిపెడతాడు. నువ్వు చెప్పేది నిజమే. ఇప్పుడు నేను ఆయన నమ్ముకొనే ఉన్నాను. నేను ఏదో ఒక మార్గం ఆలోచించి తీరాల్సింది. ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. అలా చేస్తేనే ఏదో ఒక రకంగా మన పొలాన్ని కాపాడుకోగలను. అలా అని చెప్పి ఇద్దరూ నిద్రపోతున్నారు. మరుసటి రోజు పంచాయతీకి ఊర్లో రైతులందరినీ పిలిచారు. అందరూ పంట సరిగ్గా రాకపోవడం వల్ల ఎంతో బాధగా ఉన్నారు. అక్కడ పట్నం నుండి ఒక బిల్డర్ వచ్చారు. బిల్డర్ అందరికీ డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ ఆశని డబ్బుగా మార్చుకున్నామని చూశారు. అందరూ నేను చెప్పేది వినండి. అందరికీ తెలిసిన విషయమే కదా, ఈ సంవత్సరం అస్సలు వాన పడలేదు. అందుకనే మన పొలాలన్నీ ఎండిపోయాయి. ఇప్పుడు ఈ పెద్దాయన ఉన్నాడు కదా, ఇతను మనకి సహాయం చేయాలనుకుంటున్నాడు. వాన అస్సలు పడకపోవడం వల్ల మీ పొలాలన్నీ పనికి రాకుండా పోయాయి. ఖచ్చితంగా అందరికీ నష్టం వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ మీ పొలం గాని నాకు అమ్మేస్తే దానికి బదులుగా మీకు ఒక ఇంటిని కూడా మీకు ఇస్తాను. ఏమంటారు? సరేనా? పేద రైతులందరూ ఏం ఆలోచిస్తున్నారంటే పొలాన్ని ఆ బిల్డర్కి అమ్మేద్దాము అని. అలా అయితే మీకందరికీ ఒక నెల సమయం ఉంది. ఒకవేళ మీరే ఇష్టపడి మీ పొలాలని నాకు అమ్మితే దానికి బదులుగా మీకు చాలా డబ్బులు ఇవ్వగలను. మీరు డబ్బుల గురించి అస్సలు ఆలోచించకండి. ఆ తర్వాత మీరు చాలా గొప్ప వాళ్ళుగా ఊరిలో తిరుగుతూ ఉండవచ్చు. ఊరిలో రైతులందరూ బిల్డర్ చెప్పిన మాటలు విని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ శ్యాముకు మాత్రం ఎందుకో అనుమానం వచ్చింది. అందుకని శ్యాము బిల్డర్ వెనకాలే తన ఇంటి వరకు చేరుకున్నాడు. అక్కడ తను మాట్లాడుతూ ఉండడం విన్నాడు. ఆ రైతులందరూ తన పొలాల్ని తక్కువ ధరకే నాకు అమ్మేస్తారు. అప్పుడు అందరు పొలాల్ని కలిపి అమ్మేసి అప్పుడు నేను అందరికన్నా పెద్ద డబ్బున్న వాడినైపోతాను. వెర్రి వాళ్ళు నేను చెప్పిందంతా నమ్మేశారు. ఇదంతా శ్యాము వినేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. శ్యాము ఇంటికి వచ్చి సర్లాకి జరిగింది మొత్తం చెబుతున్నాడు. నీకు తెలుసా సర్లా, ఆ బిల్డర్ చాలా చెడ్డవాడు అనుకుంటా. నేను ఆయన వెనకాలే వెళ్ళాను. తను మాట్లాడిన మాటలన్నీ విన్నాను. రైతులందరినీ మోసం చేసి ఎలాగైనా సరే తక్కువ ధరకే కొనుక్కొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఎక్కువ ధరకి ఆ స్థలాల్ని అమ్మేస్తారు తెలుసా? అయితే ఈ విషయాన్ని మీరు అందరికీ వెళ్ళి చెప్పచ్చు కదా? కానీ నేను ఇదంతా చెబితే నన్ను అర్థం చేసుకోరు.
అంతేకాకుండా ఇప్పుడు నా మాటని ఎవరు నమ్ముతారు? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? లేదు లేదు, మన పంట అతని చేతికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. రైతులందరూ ఏదో ఒక విధంగా ఐకమత్యంతో ఉండడం నేను ఎలాగైనా ప్రయత్నిస్తాను. నేను ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఆలోచించాలి. లేకపోతే వాళ్ళ భూముల్ని అందరూ కోల్పోతారు సర్లా. అయితే మీరు వేరే ఒక మార్గం ఆలోచించాలి. అలా రాత్రంతా నిద్రపోకుండా శ్యాము ఆలోచిస్తూనే ఉన్నాడు. రైతులందరూ ఐకమత్యంగా ఉండి దీని నుండి బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. అప్పుడు శ్యాముకు ఒక ఉపాయం తోచింది. పొద్దున్నే అక్కడి నుంచి రైతులందరి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, నా దగ్గర ఈ సమస్యకి ఒక పరిష్కారము ఉంది. కానీ ఇది చేయడానికి ఇక్కడున్న రైతులందరూ నాకు తోడుగా నిలబడాలి. ఒకవేళ అందరూ ఐకమత్యంగా అయిపోతే మన పొలాల్ని ఎవరికి అమ్ముకోవాల్సిన పని లేదు, మనమే ఉంచుకోవచ్చు. అంతేకాకుండా మనకి మంచి పంట కూడా వస్తుంది. అలా అయితే సరే, ఉన్న అందరినీ ఇక్కడికి తీసుకొని వస్తాను. ఒకవేళ నువ్వు ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టగలిగితే ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం మిమ్మల్ని అడిగే చేస్తాము, సరేనా? సరే. ఆయన అందర్నీ అక్కడికి పిలుస్తున్నాడు. ఇలా చూడండి, రాము ఏం చెప్తున్నాడంటే, మనం వాన లేకుండా కష్టపడుతున్నాం కదా, దానికి తన దగ్గర మంచి పరిష్కారం ఉందంట. ఇలా చూడండి, మనకందరికీ తెలుసు, మన ఊరి నుంచి కాస్త దూరంలో ఒక నది ఉంది. మనం ఒకవేళ ఆ నదిలో నీళ్ళని ఇటువైపుకు తిప్పుకున్నామంటే ఖచ్చితంగా మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. అరే, మనము ఏదో ఒకటి చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా, ఏం చేద్దాం చెప్పండి? శ్యాము అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నాడు. ఇలా చూడండి, మనం ప్రయత్నించి తీరాలి. అక్కడి నుండి నీళ్ళని ఇక్కడికి తీసుకురావాలి. కానీ అందుకు మనం వేరువేరుగా ప్రయత్నిస్తే అది జరిగే పని కాదు. మనమందరం కలిసి ఐకమత్యంగా ఉన్న డబ్బులన్నీ కాస్త కాస్త జమ చేసి ఈ పని చేస్తే ఖచ్చితంగా ఆ నీళ్లు మన పొలానికి వస్తాయి. ఆ తర్వాత బెల్డర్ మాట్లాడుతున్నప్పుడు విన్న విషయం కూడా శ్యాము అందరికీ చెప్పేస్తున్నాడు. ఆ బిల్డర్ తక్కువ ధరకే మన పొలాల్ని కొంటున్నాడు, ఆ తర్వాత ఎక్కువ ధరకి అమ్మేస్తున్నాడు అని. ఇలా చూడండి, మనం గాన ఐకమత్యంగా ఉంటే ఈ సమస్య నుండి మనం సులభంగా బయటికి వచ్చేయచ్చు. మనం ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యల్ని దాటుకొని ఇంతవరకు వచ్చాం. పేద రైతులందరూ శ్యాము చెప్పిన ఈ విషయాన్ని విని ఏమన్నారంటే, అలా అయితే సరే శ్యామ్, మేమందరము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న కాస్త కాస్త డబ్బుల్ని శ్యాముకి ఇచ్చారు. అందరి డబ్బులు కలిపాక ఎంతో మొత్తం డబ్బులు శ్యాము దగ్గర ఉన్నాయి. అక్కడి నుండి నీళ్ళని చాలా సులభంగా తీసుకొని వచ్చేయచ్చు. ఇలా చేయడానికి ఉన్న రైతులందరూ సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళు కూడా సహాయం చేశారు. అలా కొద్ది రోజుల్లోనే కాలువ తవ్వడం పూర్తయింది. ఆ తర్వాత అందరి పొలాలకి నీళ్లు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు అందరి పొలాల్లోనూ మంచి పంట పండుతుంది. పంచాయతీకి శ్యాముని మిగతా రైతుల్ని పిలవడం జరిగింది. బిల్డర్కి బాగా అర్థమైపోయింది ఇప్పుడు తన దగ్గర ఎవ్వరూ ఇరుక్కోరు అని. అందుకని అక్కడి నుండి పారిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్యాము తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆనందించారు. అందుకని అతనిని ఊరు పెద్దగా చేశారు. శ్యాము, నువ్వు తెలివైన వాడివి కాబట్టి అందరి పొలాల్ని కాపాడగలిగావు. అందుకనే నిన్ను ఊరికి పెద్దగా చేస్తున్నాం. శ్యాము అందరికీ ధన్యవాదాలు తెలిపి ఏమన్నాడంటే, ఇలా చూడండి అయ్యా, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు
మనం ఐకమత్యంగా నిలబడితే ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. మనం ఇలా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. కొద్ది రోజుల తర్వాత పేద రైతులందరి పొలాల్లోనే పచ్చదనం నిండిపోయింది. ఎంతో మంచి పంట వచ్చింది. శ్యాము కూడా తనకొచ్చిన ఆదాయంతోటి తను అప్పులో ఉన్న భూమిని తిరిగి తీసేసుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. చూశారు కదా, మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.